గ్రామ ప్రజలకు నమస్కారం. నేను అబీద్ నగర్ గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడిన అబీద్ నగర్ గ్రామ పంచాయతీకి ఎన్నికల్లో సర్పంచ్గా ఎన్నికయ్యాను. నా పేరు నాయని అమరావతి అలియాస్ వసంత రామచంద్రారెడ్డి. నేను అంతకుముందు గతంలో 18 సంవత్సరాలు అంగన్వాడీ ఉద్యోగము చేసినాను. దానివల్ల అమ్మనబోలు గ్రామంలో అబీద్ నగర్ గ్రామంలో ఏమేమి వసతులు కావాలి అన్నీ అర్థమైనవి. అందరితో నాకు పరిచయం ఉండి చాలా ఊర్లో ఏమేమి కావాలనేది అది కొంచెం అవగాహనతోని నేను ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో అంగన్వాడీ ఉద్యోగంకు రాజీనామా చేసి ఈ సర్పంచ్ పదవికి ఎన్నికయ్యాను. అందరికీ చాలా ధన్యవాదములు. నన్ను గెలిపించినందుకు నా అబీద్ నగర్ గ్రామ ప్రజలకు చాలా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుచున్నాను. భగవంతుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం ఎంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నాకు భగవంతుడు ఈ అవకాశం ఇచ్చిండని కోరుకుంటున్నాను. దీనికి ప్రజలందరూ సహకరించి అందరూ చేయాలని కోరుకుంటున్నాను. అబీద్ నగరానికి ఇప్పుడు 2 కిలోమీటర్ల దూరం, అమ్మనబోలుకు 2 కిలోమీటర్ల దూరంతో అబీద్ నగరం గ్రామ పంచాయతీ ఏర్పడింది. దానికి 4 అప్డేషన్లు ఉన్నాయి. 1 అబీద్ నగర్, 2 నిమ్మానగర్, 3 హనుమాన్ నగర్, 4 బహదూర్ బావి. ఇవన్నీ కలిపి అబీద్ నగరం గ్రామ పంచాయతీగా ఏర్పడింది. వీటికి లింక్ రోడ్లు లేకుండా, తాగునీరు లేకుండా, వీధి దీపాలకు కొంచెం ప్రాబ్లం ఉండి, డ్రైనేజీలు, సీసీ రోడ్లు ఇవన్నీ ఏది లేకుండా చాలా ప్రాబ్లంగా ఉంది. ఇవి అందరి పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మేము కృషి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. అది నూతన గ్రామ పంచాయతీ అబీద్ నగర్ నూతన గ్రామ పంచాయతీ కావడం జరిగింది. అమ్మనబోలు నుంచి అది విడిపోయి నూతన గ్రామ పంచాయతీ ఏర్పడ్డది. నూతన గ్రామ పంచాయతీకి మా సతీమణి నాయని అమరావతి గారిని నిలబెట్టడం జరిగింది. సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టిండ్రు ప్రజలంతా ఏకంగా కలిసి. మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. మమ్మల్ని గెలిపించినందుకు, మా సతీమణిని గెలిపించినందుకు. మేము ప్రజలకు సేవా కార్యక్రమాలు ఎన్నో సేవలు చేయాలని మేము ముందుకు వచ్చినాము. మా సతీమణి గారు నాయని అమరావతి గారు అంగన్వాడీ టీచర్ ఉండే, దానికి రాజీనామా చేసి సరే ప్రజాసేవ కోసం మేము ముందుకు వచ్చారు. మాకు హ్యాబిటేషన్స్ 3 ఉండే, నిమ్మానగర్, హనుమాన్ నగర్, ఆబీద్ నగర్, బహదూర్ బావి. అవి డెవలప్మెంట్ కోసము లింక్ రోడ్లు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మేము చేస్తామని చెప్పినాం. మా దృష్టికి ప్రచారంలో ప్రజలు తేవడం జరిగింది. రోడ్డు రవాణా సౌకర్యం సరిగా లేదు. అమ్మనబోల్ నుంచి మనకు 2-3 కిలోమీటర్లు ఉండే, దాదాపు 40 స్వాతంత్రం వచ్చి నుంచి కూడా మన ఈ విధంగానే ఉంటున్నాయి. ఈ రోడ్డు సౌకర్యం లేదు. మిషన్ భగీరథ నీళ్లు ఈ మధ్యలో ఇబ్బంది అవుతుంది, అవి కూడా సరిగా రావడం లేదు. మరి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మరియు ఎలక్ట్రిసిటీ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మేము చేస్తామని మా సతీమణి గారు ప్రజలకు హామీ ఇచ్చారు. దీనికి గాను స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము తీసుకుపోయి ఆ సమస్యలు మీకు పరిష్కరిస్తామని చెప్పేసి, మేము అమలు చేస్తామని చెప్పేసి వారి ద్వారా స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మేము చెప్పి ఇవి చేపిస్తామని చెప్పేసి ప్రజలకు అందరికీ మేము తెలియజేసినాము. దానికి గాను వాళ్ళు కృషి చేసి సంతోషంగా మా సతీమణి గారిని గెలిపించినారు. దీనికి గాను మేమందరికీ ఈ సమస్యలు ఏదున్నా, ఏ పనులున్నా, ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా మేము పరిష్కరించి మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి, అధికార ప్రభుత్వం ఉంది కాబట్టి మీరే చేయాలని చెప్పేసి మేము కోరుకుంటాము. వారికి కూడా కలిసి మేము ఈ సమస్య తెలియజేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. గెలిపించినందుకు గ్రామ ప్రజలకు, ఆబీద్ నగర్, హనుమాన్ నగర్, నిమ్మానగర్, బహదూర్ బావి ఓటర్లందరికీ, ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. అమ్మనబోల్ టు ఆబీద్ నగర్ టు షామాపూర్, అమ్మనబోల్ టు చందపల్లి. ఈ అమ్మనబోల్ గ్రామ పంచాయతీకి ఇవన్నీ మధ్యలో ఆబీద్ నగర్, హనుమాన్ నగర్, నిమ్మానగర్ ఇవి హ్యాబిటేషన్స్ ఉన్నాయి. గతంలో నుంచి అమ్మనబోల్లోనే ఉండే ఈ హ్యాబిటేషన్స్ ప్రజలు గత స్వాతంత్రం వచ్చిన తర్వాత భూములు జాగాలు అక్కడ ఉండి వ్యవసాయం చేసుకోవస్తలేదని చెప్పేసి దగ్గర ప్రాంతం వెళ్ళి అక్కడ నివాసం ఏర్పరచుకోవడం జరిగింది.
దానికి గాను ఇప్పుడు మాకు అమ్మనబోల్ టు షామాపూర్ వయా అబీద్ నగర్, అమ్మనబోల్ టు చందపల్లి వయా హనుమాన్ నగర్ టు బాదురుబావి టు అది ఎమర్జెన్సీ రోడ్లు కావాలి. ఎందుకనంటే ఒక తరం అయిపోతుంది, 1-2 తరాలు అయిపోతున్నాయి. ఇంకా ఆ రోడ్లు మాకు గ్రామీణ వ్యవస్థ నాగేష్ గారు ఉన్నప్పుడు 33 లక్షల వరకు మెటల్ రోడ్ వేసిండు. భిక్షం గౌడ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 22 లక్షల వరకు అబీద్ నగర్ వేసిండు అమ్మన బోల్టు. కాబట్టి ఆ మెటల్ మీద మాకు అత్యంత తొందరగా మీరు స్పందించి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మాకు ఆ హ్యాబిటేషన్స్ కు కలుపుకుంటూ మోటకొండూరు మండల్ షామాపూర్, మోటకొండూరు మండల్ సందపల్లికి బీటీ రోడ్లు శాంక్షన్ చేయాలని చెప్పేసి చాలాసార్లు మేము దరఖాస్తు పెట్టుకున్నాము. గత ప్రభుత్వంలో కూడా మళ్ళీ కూడా మేము దరఖాస్తు పెట్టుకున్నాము. మీకు కలిసి మేము ఒక దరఖాస్తు ద్వారా అందరం కలుస్తాము. కాబట్టి మీరు అతి తొందరలో, ఎందుకంటే మాకు రవాణా సౌకర్యం ఇబ్బంది, మిగతా అన్నీ ఓకే, దాదాపు కొంచెం ఎలక్ట్రిసిటీ కానీ, కొంచెం మిషన్ భగీర వాటర్ కానీ, కొంచెం బోర్లు అవి మిగతా కొన్ని సౌకర్యాలు అయినాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది. ఎలాంటి ఇప్పుడు గుండాల మండలంలో వచ్చినా, మొత్కూరు అది ఆత్మకూరు మండలంలో వచ్చినా, మోటకొండూరు మండలంలో వచ్చినా కానీ మాకు అది సౌకర్యం లేక చాలా ఇబ్బందులు అవుతున్నాయి. గతంలో లాగానే వెనకటి నుంచి అట్లనే ఉన్న పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి దయచేసి మేము, ఎందుకనంటే మా సేవ దానికోసమే మేము మీకు తెలియజేయాలని చెప్పేసి కూడా మా మిస్సెస్ కానీ నేను గత 20 ఏళ్ళ నుంచి పొలిటికల్ అనే ఉన్నా. ఒకసారి ఎంపీటీ చేసిన, మార్కెట్ వైస్ చైర్మన్ చేసిన గతంలో. నాకు ఎందుకంటే అది ఆ ప్రాంతాన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని మా నివాసం ఉండే 500 జనాభా, 400-500 జనాభా అక్కడ ఉంది. కాబట్టి విద్యార్థులు కానీ వృద్ధులు కానీ ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి మీకు తెలియజేయాలని చెప్పేసి మేము ఈ పదవి కోసము మేము ఇళ్ళకి వచ్చినాము. మా శ్రీమతి గారు కూడా ఆ ఉద్దేశంగానే, ఎందుకనంటే ఆమె అంగన్వాడీ టీచర్ ఉండే పిల్లలకు పోషణ కార్యక్రమం, గర్భవతులకు కూడా